ధరించకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడికి ఏపీ మంత్రి పెనుగొండ ఎమ్మెల్యే సవితమ్మ హితబోధ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో నిర్వహించిన 37వ రహదారి భద్రతా వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. సోమెందపల్లికి చెందిన సాయి అనే యువకుడు హెల్మెట్ ధరించకుండా బైకు నడుపుతున్నాడంటూ మంత్రి సవితమ్మ నేరుగా అతడి తల్లికి ఫోన్ చేసి మాట్లాడారు. 2.5 లక్షలతో ఆ బైక్ కొనుగోలు చేసినట్టు యువకుడి తల్లి చెప్పారు. వాహనం కొనివ్వగానే బాధ్యత తీరిపోదని, పిల్లలకు హెల్మెట్ ధరించడం అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆమెకు మంత్రి సూచించారు. హలో అమ్మా, నేను మినిస్టర్ సవితమ్మని మాట్లాడుతున్నానమ్మా. బాగున్నారా? బండి మీరు మంచి బండి కొనిచ్చినారు. ఎంత పడింది తల్లి? 2.5 లక్షలు పెట్టి బైక్ కొనిచ్చినావు, చాలా సంతోషం. మరి కష్టపడి బైక్ కొనిచ్చినావు, మీ అబ్బాయి ఏమో హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలుతా ఉన్నాడు. ఏం చేద్దామంటావు? అవునమ్మా, ఓకే, బండి ఏమో కొనిచ్చావు తల్లి. నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి, నీ కొడుకు గౌరవంగా ఉండాలని బండి కొనిచ్చావు. బండి బయటికి తీసేటప్పుడు నీ కొడుకు హెల్మెట్ పెట్టుకుని బయటకు వచ్చే బాధ్యత నీదే. నీ కొడుకు ఆరోగ్యం కోసం చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి బండి పంపిస్తాం, కొత్త బండి. మళ్ళీ నీ కొడుకు ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలితే బండి ఇంటికి రాదు. ఇప్పుడు మేమే హెల్మెట్ పెట్టి పంపిస్తాం మీ అబ్బాయికి. ఓకేనా? ఓకే, ఏం సారీ వద్దు, జాగ్రత్త. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు కూడా ఎడకుండా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. మనం బాగుంటే మీరు యూత్ అంతా కూర్చొని మాట్లాడుకొని డిస్కషన్ జరగాలి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి, మా కోసం కాదు, మీకోసం. మీ తల్లిదండ్రులు కష్టపడి బండి కొనిచ్చారు, మీరు బాగుండాలని. ఇది డిసిప్లిన్. మీ సేఫ్టీ కోసమే. సిటిజన్స్ మనందరం డిసిప్లిన్ గా ఉండాలి, రోడ్ సేఫ్టీ.